అనుమానాస్పదంగా ఎగురుతున్న ఒక పావురాన్ని దొరకబట్టి దాని ఎన్నుకున్న సీక్రెట్ ఏందనేది ఎంక్వైరీ చేస్తురులా పోలీసులు. ఇదేందయ్యా ఇది ఇది నేను ఎప్పుడూ చూడలా. పావురాలను చిలకలను ఎంక్వైరీ చేసుడేంది, ఇంకేం పని పాట లేదా వాళ్ళకు అనుకుంటుర్రా? అక్కడనే ఉన్నది అసలు కథ. అది ఉత్తుత్తి పావురం కాదంట. మరి ఏంది అని అంటారా? అటు చూడండి ఒకసారి. ఇగో ఇక్కడ అవుపడుతున్న పావురం చూస్తున్న అనుల్లా, ఇప్పుడు దీని మీదనే ఎంక్వైరీ నడుస్తున్నది. పావురం మీద ఎంక్వైరీ ఏందివయా అని అంటే ఇది గూఢాచారి పావురం అనేది పోలీసుల డౌటు. ఆ పావురం రెక్కల మీద కోడ్ భాషలో ఏమేమో అక్షరాలు రాసున్నాయి. దాని కాళ్ళకు సుత కోడ్ భాషలో రాసున్న రింగులు తొడుగున్నాయి. ఈ పావురాన్ని మన సీక్రెట్లు కనిపెట్టేందుకు శత్రువులు పంపించిల్లేమో అని పోలీసుల అనుమానం. అందుకే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించిర్రు, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ తిరిగింది అని సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని భవానీపేటల ఒక పిల్లగానికి అవుపడ్డదట ఇది. మరి ఎంక్వైరీలో ఏం తేలుతుందో ఏమో చూడాలి. గా పావురం గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తుంటే ఇగో ఇక్కడ ఈ బుజ్జి జింక పిల్లను ఫారెస్ట్ ఆఫీసర్లు జాగ్రత్తగా సాకుతున్నారు. ఎంత ముద్దొస్తున్నది కదా బుజ్జి ముండా. సరే మరి దీని కథ ఏంది అని అంటారా? సూర్యాపేట జిల్లా కోదాడలో ఉండే చింతా భాస్కర్ అనే గొర్రెల కాపరి సుల్తాన్పూర్ ఫారెస్ట్ ఏరియాల తన గొర్రెల మందను మేపేతందుకు తీసుకుపోయిందట. అయితే పొట్టుతోటి ఉన్న ఓ జింక ఏనంగానో ఈ గొర్రెల మందల కలిసిపోయి అక్కడనే పిల్లకు జన్మనిచ్చి ఎటో వెళ్ళిపోయిందట. పొద్దున్నే గొర్రెల మందల అవపడ్డ ఈ జింక పిల్లను చూసి ఇదెక్కడి నుంచి వచ్చిందని షాక్ తిన్నాడట భాస్కర్ అన్న. అటెంక దాన్ని ఎత్తుకొని పోయి ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పచెప్పిండు. పాపం తల్లి కోసం తనలాడుతున్న ఆ బుజ్జి జింకకు ఆళ్లే సీసాతోని పాలు తాపిచ్చి జాగ్రత్తగా చూసుకుంటున్నారు.